హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. టాక్సిక్, అనాయింగ్, సెల్ఫిష్, సో ఈ పదాలు మణికంఠకి వర్తిస్తాయా వర్తించవా అనేది మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడ ఎపిసోడ్ గురించి రివ్యూ చేసే ముందు 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, ప్రేరణ చాలా అండర్ రేటెడ్ అనమాట. హౌస్లో అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఎవరంటే ప్రేరణ. ప్రాపర్ అప్రిషియేషన్ ఉండదు, ప్రాపర్గా అమ్మాయి గురించి అసలు మాటలు ఉండవు, ఒక మంచి ప్రోమో ఉండదు ప్రేరణ గురించి. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, పృథ్వీకి మంచి బట్టలు పంపించారా పాపం. నిజంగా చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంటుంది. అంటే తను వేసుకునే బట్టలు అలాగ ఉంటాయి, లేకుంటే ఏమో మరి అది అర్థం కాలేదు. అండ్ మూడోది మెయిన్ థింగ్, ఎపిసోడ్ అలా ఎడిట్ చేయడానికి కారణం ఏంటో అర్థం కాల. మణికంఠ గేమ్ని ఎక్స్పోజ్ చేసి జనాలకి చూపెట్టారా, లేదా మణికంఠని హౌస్ మేట్స్తో పాటు బిగ్ బాస్ టీము నాగార్జున గారు కూడా టార్గెట్ చేశారని చెప్పి ఆడియన్స్కి చూపెట్టాలని అనుకున్నారా ఏంటనేది చాలా 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 బుర్రల బద్దలు కూడా ఒక రోజు అర్థమైంది. సో ఏం అర్థమైందని మీకు చెప్తా, చాలా క్లారిటీగా చెప్తా. అసలు మణికంఠ ఎపిసోడ్ని ఈరోజు మణికంఠ ఎపిసోడ్, ఇది సాటర్డే ఎపిసోడ్ కాదు, మణికంఠ ఎపిసోడ్ ఇది. ఎంత దారుణం అంటే ఆ ఎడిటింగ్, ఆ ఎపిసోడ్ ఎడిటింగ్, బ్రాండ్ టాస్క్ ఎప్పుడు ఫస్ట్లో ఉంటుంది, ఆ టాస్క్ తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టారు. సో ఏదైతే ఎపిసోడ్ ముందు చూపెడతారో మనకి అది లేదు, సరే ఓకే అది లేదనుకోవచ్చు. నబెల్ని పైకి లేపిన తర్వాత నైనికా లోపలికి పంపారు, నైనికాని తీసుకొచ్చారు. తర్వాత మణికంఠని లోపలికి తీసుకెళ్లారు. మణికంఠని లోపలికి తీసుకెళ్లేది అండ్ నెక్స్ట్ మళ్ళీ వెంటనే వచ్చి రాంగా మణికంఠ లోపలికి తీసుకెళ్తారు, మణికంఠ ఏడుస్తారు, మళ్ళీ బయటకు తీసుకొస్తారు, మళ్ళీ అమ్మాయిని నైనికాని పంపిస్తారు, వెంటనే అవి తీసుకొస్తారు, ఆ ప్రాపర్టీస్ తీసుకొస్తారు, మళ్ళీ సెల్ఫిష్, కన్నింగ్ ఇవన్నీ ఇవ్వమని చెప్తారు. వెంటనే దెబ్బ మీద దెబ్బ పడతా ఉండాలి మణికంఠకి. జనాల్లో ఏదో సంథింగ్ వాళ్ళకి అనిపించాలి, ఇలా చేశాడా అని అనిపించింది నిజంగా. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు లైక్ నైనిక లోపలికి వెళ్ళేటప్పుడు, సో నువ్వే అడిగావు కదా అమ్మ అంటారు. అమ్మాయి ఎప్పుడు అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు టాస్కులు వస్తే నేను బాగానే చేస్తాను సార్ అని చెప్పుద్ది అనమాట. సో దాని తర్వాత పెట్టాల్సిన సీన్ ఏదైతే ఉందో మేబీ ముందు పెట్టారేమో, అంటే ఎడిటింగ్ క్లమ్జీగా చేశానట్టు అనిపించింది. ఇక్కడిది అక్కడ మార్చినట్టు అనిపించింది. చూసి క్లియర్గా అర్థమవుతుంది ఆ ఎడిటింగ్ చూస్తుంటే. అంతా మణికంఠ కోసం చేశారా అంటే అలాగే అనిపిస్తుంది నిజంగా. సో మణికంఠకి ప్లస్ అయిద్దా అంటే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి మీరు గమనించింది ఏంటంటే, మీరు గమనించారో లేదో తెలియదు కానీ నేను చెప్తాను, మరి తర్వాత మీరు చెప్పండి. మణికంఠ గురించి ఎవరైనా పొగిడితే మణికంఠ చాలా నవ్వుతూ కనిపిస్తారు. మణికంఠ గురించి ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తున్నట్టు కనిపించినా, లేదా మణికంఠ గురించి ఎవరైనా నిజాలు చెప్తున్నట్టు, లేకుంటే మణికంఠ గురించి ఎవరైనా రాంగ్ గా మాట్లాడుతున్నట్టు తనకు అనిపించినా తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చాలా మారిపోతాయి వెంటనే భయంగా. అది బట్ నాగార్జున సార్ చాలా వరకు ట్రై చేశారు జనానికి చెప్పడానికి. సో మేబీ అది ఎంతవరకు సక్సెస్ అయింది లేనిది అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎపిసోడ్ గురించి 1 by 1 మాట్లాడుకుందాం. నేను మణికంఠ గురించి ఏదో ఇప్పుడు నెగిటివ్గా జనాల్లోకి ఇంజెక్ట్ చేయాలనో ఎక్కించాలనో కాదబ్బా. అది ఎపిసోడ్ అలాగా కట్ చేసిన విధానం, ఎడిట్ చేసిన విధానము ఎందుకో అలాగ అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు మణికంఠని టార్గెట్ చేశారా, లేకుంటే మణికంఠ గేమ్ ఎక్స్పోజ్ చేశారా అనేది కూడా మాట్లాడుకుందాం చిన్నగా, ఒకటి 1 by 1. సో లోపలికి వస్తారు, ఎపిసోడ్ స్టార్ట్ అయింది, నబెల్ అలాగే నిలబెడతారు. సో నబెల్కి చీఫ్ బ్యాగ్ అది ఉంటుంది కదా, సో అది బ్రేస్లెట్ లాంటిది సంథింగ్, అది మన పృథ్వీ చేత ఇప్పిస్తారు. ఇప్పుడు ఇప్పించిన తర్వాత మణికంఠ నీతో మాట్లాడాలి, మణికంఠ కదా మెనీకంఠ అంట. సో మణికంఠలో ఉన్న షేడ్స్ అన్నిటికీ పేరు మణికంఠ బదులు మెనీకంఠ. ఇదంతా మరి ఎందుకో ఇప్పుడు మణికంఠ ఒక్కడి విషయంలోనే ఇది మణికంఠ కోసం చేస్తున్నారా, లేకంటే మణికంఠని ఎక్స్పోజ్ చేస్తున్నారా అని తెలిసి సావట్లా. ఇంకా మిగతా అంతా తెలుస్తుంది. మణికంఠ అన్నట్టు నాకెందుకో తెలిసి సావట్లేదు సార్ అంటున్నట్టు ఇదే తెలిసి సావట్లేదు నిజంగా. అసలు లోపల పిలుస్తారు, మణికంఠ ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, సో అంటే నువ్వు ఎంత ఏడవాలో అంత ఏడ్చేసేయి, సో ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తారు, సో నీ ఇష్టము. అండ్ మీ వైఫ్ ప్రియా పంపించింది, యాక్చువల్గా అది వచ్చింది మీ ఫ్రెండ్ దగ్గర నుంచి. సో బట్ నీకు వచ్చిన మెసేజ్ మీ వైఫ్ దగ్గర నుంచి, అంటే ఆ మెసేజ్ చూపించండి సార్ అంటారు. చూపించడం మనోడు ఏడుస్తాడు. సో నాకు సార్ నీకు ఇది 8 minutes టైం ఉంది, నీకు ఎంత కావాలంటే అంత ఏడ్చుకో, అది ఉంది ఇక్కడ.
నీ ఇష్టం తర్వాత అంటే నేను ఏడవట్లేదు సార్ మానేసాది అంటే, బట్ లేదు మనకంటే నువ్వు ఏడుస్తున్నావు మాకు తెలుస్తుంది, నేను ఏడిస్తే విన్నర్ అవ్వరు అన్నట్టు మాట్లాడుతుంటాడు నాగ్ సారు. సో మనోడు ఏడ్ చేసి అంతా చెప్పిన తర్వాత నాగ్ సారు నిన్ను వద్దు అనింది అనుకో ఆ అమ్మాయి, సో నువ్వు ఎలా ఏడుస్తావు అంటే మనోడు ఏడవటం మొదలు పెడతాడు. మనకంటే ఊరికనే ఏడుస్తారబ్బా. ఇప్పుడు నేనేమంటే ఊరికనే ఏడుస్తుంటే ప్రతిసారి ఏడుస్తా ఉంటే దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత, అసలు అది నిజం ఏడుపా ఫేక్ ఏడుపా అనేది క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. నువ్వు ఎప్పుడో ఒక్కసారి ఏడ్చావనుకో, అదే పాపం నిజంగా ఫీల్ అయ్యాడులే అనుకోవచ్చు. ఊరికూరికి ఏడుస్తున్నాం అనుకో, కొంతమంది ఏమనుకుంటారు అది మనకంటే స్వభావం అని కొంతమంది అనుకుంటారు, లేదా మనకంతా ఫేక్ ఏడుపులు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకొంతమంది అనుకుంటారు. అనుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. సో నాకు సార్ అంటారు ఎమోషన్స్ అందరికీ ఉంటాయి మనకంట, సో వాటిని కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ డైలాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చెప్తారు నాకు సార్. కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణాలు వెతుక్కోవద్దు అంటారు. సో మణికంఠ లోపల ఇప్పటి వరకు చేస్తుంది, మెజారిటీ చేసింది అదే మణికంఠ. సో కన్నీళ్లు పెట్టుకోవడానికి మేబీ కారణాలు వెతుకు, అంటే మనోడే వీళ్ళు గొడవ పట్టుకుంటాడు, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేది ఒక మాట అంటే మణికంఠ హర్ట్ అవుతాడు, కెమెరా ముందు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. సో కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణాలు వెతుక్కోవద్దు మణికంఠ, గేమ్ ఆడు కసిగా ఆడు గేమ్, అలా ఆడు అని చెప్తాడు. సో మణికంఠను వెనక్కి తీసుకొస్తారు సో నాకు సారు. సో తీసుకొచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు గేమ్. యాక్చువల్గా ఇది ఎడిటింగ్లో ప్రాబ్లం, యాక్చువల్గా ముందుకి వెనక్కి తీసుకొచ్చారు. ఏదైతే ఆ సింపతి వర్కౌట్ అయిందో మణికంఠ మీద, మేబీ వర్కౌట్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా, నాకు చూస్తుంటే వర్కౌట్ అయింది అనిపించింది. అదే మణికంఠని టార్గెట్ చేసినట్టు అనిపించలేదు. సో జనాల్లో మణికంఠ మీద ఇంకా సింపతి క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టే అనిపించింది. సో అందుకనే వెంటనే ఈ టాస్క్ స్టార్ట్ చేశారు నైనికాని పంపించి. అడిగావు కదా అమ్మ నువ్వే అంటారు. సో నైనిక అడిగింది టాస్కుల గురించి, తర్వాత నైనిక గురించి మాట్లాడేటప్పుడు అది వచ్చింది. సో ఎడిటింగ్ ముందుకి వెనక్కి తీసుకొచ్చారనమాట. సో ప్రేరణ స్టార్ట్ చేస్తారు. అక్కడ మిర్రర్ బోర్డులు ఇస్తారు, తెలిసిందే కాబట్టి ఎవరికి ఇస్తారు అంటే ప్రేరణ అన్యాయంగా అని చెప్పి మణికంఠకి ఇచ్చింది అనమాట. సో మణికంఠకి ఇచ్చి ఒకటి హౌస్లో జరుగుతూ ఉంటుంది సార్. అది తన లోకంలో తను ఉంటాడు, తనది ఎప్పుడు తన గురించి ఆలోచిస్తుంటాడు, తన బాధలు తన కష్టాలు, వేరే వాళ్ళకు కూడా తన షోల్డర్ ఇవ్వాలి సార్. అంటే తిన బాధలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ షోల్డర్లు తిని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళ బాధలో ఉన్నప్పుడు తిన బాధలు తిన ఆలోచనలు కొంచెంసేపు పక్కన పెట్టి వేరే వాళ్ళకు కూడా తిన షోల్డర్ ఇవ్వాలి కదా సార్, అలా ఇవ్వడు. సో ఎప్పుడు చూసినా కానీ నా ప్రాబ్లమ్స్ నావే అంటుంటాడు, వేరే వాళ్ళు నావి మీరు పట్టించుకోండి అంటారు, మీవి కూడా వాళ్ళవి మీరు ఇతను పట్టించుకుంటే ఇతను కూడా వాళ్ళు పట్టించుకుంటాడు కదా అని చెప్పి అమ్మాయి చెప్పొద్దు అనమాట. సో అండ్ ప్రేరణ జలస్ తీసుకెళ్ళి సీతకి ఇచ్చింది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లో. సో నాకు ఇచ్చారని చెప్పి నన్ను తీసేశారని చెప్పి ఆమెను ఎందుకు తీయలేదు అని చెప్పి సీత అడిగింది సార్. సీత నిజంగా ఆ రోజు చేసింది చాలా వరస్ట్. ఆ సీత ఇప్పుడు యాక్చువల్గా దాన్ని చాలా హుందాగా కవర్ చేసుకుంటుంది. అంటే నేను ఎందుకు తీసేస్తాను సార్, నేను ఎందుకు తీసేయమంటాను, బట్ నన్ను ఎందుకు తీసేస్తారో కారణాలు అడిగాను అంతే తప్పితే తను తీసేసినందుకు నేనేం బాధపడలేదు అని చెప్పింది. ఒక్కసారి వీడియో వేస్తుంటే క్లారిటీ వచ్చేది ఎంత బాధపడింది, ప్రేరణ తీసేయచ్చు కదా నన్ను ఎందుకు తీసేశారు అని చెప్పి చాలా అడిగింది కదా. సో అదనమాట. ఈ అమ్మాయి కూడా డబుల్ ఫేస్ ఉంటుంది బేసిక్. సో సీత మణికంఠది ఇప్పుడు ఇక్కడ మణికంఠది మాట్లాడతారనమాట, ఇమిటేట్ చేసింది సీత. మణికంఠ ఇప్పుడు సీత ఎందుకు నువ్వు అలా అంటే, సీత ఇమిటేట్ చేసింది అంటే నీకేం ప్రాబ్లం మణికంఠ, ఎందుకు ఎలా అయింది ఏమైందంటే, సో నాకు అలా ఇమిటేట్ చేసింది నచ్చలేదు సార్, అది తర్వాత అయినా కానీ తర్వాత నేను మళ్ళీ ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్ళి సారీ చెప్పాను అనింది. సో అసలు ఎందుకు ఫీల్ అయ్యావు, అక్కడ ఎందుకు అరిచావు, తర్వాత ఎందుకు వెళ్ళి సారీ చెప్పావు అంటే, అది నాది అలాగే ఉంటుంది సార్, నా మైండ్ తెలియలాగా ఉంటుంది, నాకు తెలియదు సార్, నేను ఎందుకో చెప్పేస్తాను అని చెప్పి మణికంఠ అంటాడు. సీత నేను మాట్లాడొచ్చు అని చెప్పి సీత మాట్లాడదు అనమాట. సార్ ఎలా అంటే తను అనేవన్నీ ఇన్సల్ట్స్ అన్నీ వెరీ లౌడ్ సార్, బట్ అపాలజీ మాత్రం సైలెంట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది పృథ్వీ చెప్పాడు అనమాట ఆ మాట, మళ్ళీ ఇక్కడ ఈమె వాడుద్ది. అంటే మనకంటే అందరి ముందు ఇన్సల్ట్ చేస్తారు, లైక్ హౌస్ థ్యాంక్ యూ అది ఇది అని చెప్పాడు. బట్ ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా నెమ్మదిగా సీత దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. అందరి ముందు సీతను అరిచాడు, బట్ సారీ మాత్రం సీత దగ్గరికి వెళ్ళి కూర్చొని అని చెప్పాడు. తర్వాత మణికంఠ అంటాడు నేను కావాలంటే చెప్తా అని చెప్పాను సార్, హౌస్ అందరి ముందు చెప్తా అన్నారంటే నువ్వు అక్కడ చెప్పావంటది, నేను చెప్తా అన్నాను సీత, నేను చెప్తా అన్నానని మనోడు అంటాడు అనమాట. సో నీకెవరు ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు బాగా అంటే సార్ నబెల్ రియల్ ఫ్రెండ్స్ విష్ణు సార్ అంటాడు.
ఓకే నీ రియల్ ఫ్రెండ్ విష్ణుని అడుగుదామంటే సో విష్ణు అంటది సార్ ఖచ్చితంగా అయితే మాత్రం కార్నరు చెయ్యట్లేదు సార్, అలా ఏం లేదు, అందరూ ఇంత టైం అతని కోసం అతన్ని మంచిగానే చూసుకుంటారు, మంచిగానే మాట్లాడతాడు, బట్ తను ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, సో మనం అంతా చేస్తుంటాం, బట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అనవసరమైనవి కూడా తను మాట్లాడుతుంటాడు, సో అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తప్పితే సో అతన్ని బాగానే చూసుకుంటాను సార్, అది మనకంటే చెప్తుంది కరెక్ట్ కాదు, అతన్ని అందరినీ కార్నర్ చేస్తున్నాడు అని అనుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదు సార్ అని చెప్పొద్దు అనమాట. సో ఇక్కడ మనకంటే మాట్లాడతారు సార్ అది కాదు సార్, యాక్చువల్గా నాకు వీళ్ళే ఉన్నారు, నేను ఇప్పుడిప్పుడే వీళ్ళతో కలుస్తున్నాను, వీళ్ళతో ఇప్పుడిప్పుడే ఆడుతున్నాను, సో ఇప్పుడు నాకు వీళ్ళు ఇప్పుడే తెలుసు సార్, సో అంటే వాళ్ళని సరిగ్గా ఆటలోకి రాణించుకోపోయేసరికి అండ్ మళ్ళీ వాళ్ళు నన్ను తీసేసరికి పృథ్వీ వాళ్ళని తీసేసరికి నాకు బాధ వేసింది సార్, వీళ్ళు నన్ను ఆటలోకి రాపించుకోలేదు అంటే అప్పుడు నాకు సార్ అంటాడు నీ వయసు ఎంత మనకంట అంటాడు 29. అక్కడ లీస్ట్ వయసు ఉన్న అమ్మాయి నైనిక 23, మనకంటే 29, నిఖిల్ కంటే పెద్ద, నిఖిల్ 96 బార్న్ అని చెప్పాడు నిఖిల్, సో మేబీ నిఖిల్ కంటే ఒక సంవత్సరం కూడా పెద్ద ఉండొచ్చు మణికంట. సో అలాంటి మణికంట వేరే వాళ్ళు గేమ్లోకి తీసుకోవాలని చెప్పి నువ్వు అసలు ఏడవటము నువ్వు అడగటం ఏందయ్యా, వేరే వాళ్ళు గేమ్లో తీసుకొని నీ ఆట నువ్వు ఆడాలని చెప్పి నాకు సార్ అంటాడు. చాలా కరెక్ట్గా అంటాడు అనిపించింది. 29 years ఆఫ్ ఏజ్ ఉన్న వ్యక్తి సో నైనికా కంటే చాలా చిన్నపిల్లోళ్ళలాగా అమాయకుల్లాగా చేయటం అనేది మరి మనోడి స్వభావమా లేకుంటే అలా చేస్తున్నాడు అనేది ఇది చెప్తున్నా కదా, అవన్నీ క్వశ్చన్ మార్కులే ఉంటాయి, ఆన్సర్లు ఉండవు. ఆన్సర్లు కావాలంటే కొంచెం టైం పట్టుద్ది. ఓకే విష్ణు నెక్స్ట్ వచ్చేసరికి సో విష్ణు ఉంటుంది. నెక్స్ట్ విష్ణు సెల్ఫిష్ మనీకి ఇచ్చుద్ది అనమాట. ఇక్కడ ఇంతకు అన్నాయింగ్ ఇచ్చింది ప్రేరణ, ఇక్కడ సెల్ఫిష్ మణికంటకి ఇచ్చుద్ది. సో మణికంటకి ఇచ్చి సో ఎప్పుడు తన గేమ్ సో చీఫ్ టాస్క్ అప్పుడు కూడా సో అక్కడ అంతమంది చీఫ్ టాస్క్ గేమ్ ఆడుతూ ఉంటే సో తనకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి అరుస్తున్నాడు. సో అక్కడ ఆల్రెడీ సీత అలా చెప్పింది, బట్ ఇతను వేరే వాళ్ళు కూడా అడగొచ్చు, ఆదిత్య అన్న వాళ్ళని కూడా అడగొచ్చు, బట్ వాళ్ళు అడగకుండా సో సీత దగ్గరికి వచ్చి ఇక్కడ చెప్పారు. అండ్ ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు, సో ఇతని గురించి ఆలోచించాలి అని చెప్పారు కదా, అది నచ్చలేదని చెప్పి ఈ అమ్మాయి చెప్పుద్ది. అన్న ఇంక నిఖిల్కి ఇచ్చింది. ఇప్పుడు మణికంటకి ఇచ్చిన మాత్రమే సీరియస్ రీజన్లు, మిగిలిన వాళ్ళకి నెక్స్ట్ ఎవరికైతే మెరనిస్తారో అవన్నీ తుప్పాస రీజన్లో సింపుల్ మామూలు కదా నవ్వుకుంటూ వస్తారు. సో నబేల్ యాక్చువల్గా అన్నయ్య విష్ణుకి ఇస్తాడు, జలస్ వచ్చి యష్మికి ఇస్తాడు, ఎందుకంటే యష్మి వెంటనే వచ్చి కంగ్రాక్స్ చెప్పలేదు, ఒక అరగంట టైం తీసుకుందని వేస్ట్. యష్మి అన్నయ్య మణికంటకి వచ్చుద్ది. సో మణికంటకి ఇచ్చి ఏం చెప్పుద్దంటే సార్ ఇతనికి యాక్చువల్గా అన్నీ మనం చేస్తూ ఉంటాము, ఇంకా కావాలని అడుగుతుంటాడు, బట్ వేరే వాళ్ళకి తిని వైపు నుంచి ఏం చేయాలి అనేది ఆలోచించడు, ఎప్పుడు చూసినా వేరే వాళ్ళకి ఏం చేయాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలన్నట్టు ఆలోచిస్తుంటాడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. అందరూ ఒకటే చెప్తారబ్బా, ఏం మార్చరు, అందరితో ఒకటే సినారియో. మణికంట తన కోసం మనమందరం మణికంట కోసం పనిచేయాలి, మేమందరం మణికంఠ కోసం పనిచేయాలి, మేమందరం మణికంఠని గెలిపించడం కోసం, మణికంఠ టాస్క్ ఆడిపించడం కోసం, మణికంఠని గేమ్లో ఉంచడం కోసం, మణికంఠకి బాధ వస్తే ఓదార్చడం కోసం, మణికంఠకి సంతోషం వస్తే మేము మాట్లాడటం కోసం, ఇలా మణికంఠ కోసం మేము ఉండాలి, మణికంఠ మా కోసం ఎవరి కోసం ఉండడు, తను చాలా సెల్ఫిష్గా ఉంటాడు, చాలా అన్నోయంగా ఉంటాడు, ఇవన్నీ వీళ్ళే చెప్తుంటారు. ఇంకా తీసుకెళ్ళి ఇంకందరూ అదే చెప్తుంటారు. ఇక్కడ సెల్ఫిష్ ప్రేరణకి ఇచ్చింది అనమాట యష్మి. అబ్బో ఇక్కడ యష్మి ప్రేరణకి సెల్ఫిష్ ఇచ్చినప్పుడు మండింది మామూలు ఇక్కడ కాదు సార్, రగిలిపోయింది నాకైతే. ఏం చెప్పింది అంటే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ అనమాట. ఈ అమ్మాయి సార్ లాస్ట్ వీక్ ప్రేరణ నాకు చాలా మంచి ఫ్రెండ్ సార్, బయట ఫ్రెండ్ కాదు, ఇక్కడికి వచ్చాక చాలా ఫ్రెండ్ అయింది, బట్ లాస్ట్ వీక్ నుంచి ఎందుకో ఎక్కువ గేమ్ మీద ఫోకస్ పెట్టింది, ఎమోషన్స్ కొంచెం తక్కువ, గేమ్ అంటుందని ఈ అమ్మాయి చెప్పింది. చీఫ్ టాస్క్ అప్పుడు సీత క్లాన్లోకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి వచ్చింది గేమ్ కోసము, ఎటువంటి ఎమోషన్స్ ఎటువంటి ఫ్రెండ్షిప్ ఎటువంటి బాండ్స్ పెట్టుకోవడానికి కాదు, నాకు గేమే ముఖ్యం, నేను ఆ గేమ్ ఎక్కడ ఆడుతుంటే అక్కడికే వెళ్తానని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. మళ్ళీ అదే గేమ్ ఈ అమ్మాయి ఆడాలి అనుకుంటున్న ఆట ప్రేరణ ఆడుతుంటే ఈ అమ్మాయికి నచ్చట్లేదంటే యష్మికి. అది యష్మి ఇక్కడ చాలా చిరాకు అనిపించింది యష్మిది. నువ్వు నిజం చెప్పు, నీకు పృథ్వీకి ఇవ్వలేదు, నబెల్కి ఇచ్చాడు, అందుకని చెప్పి నీకు ప్రేరణ అంటే కోపం. స్ట్రైట్ అవే అక్కడ చెప్పాల్సింది, పృథ్వీ గేమ్ ఆడాడు సార్, కష్టపడ్డాడు, దానికైనా ఇవ్వాల్సింది, ఏదైతే ఆ రోజు మాట్లాడావో అదే చెప్పి ఇచ్చి ఉండాల్సింది ప్రేరణకి సెల్ఫిష్ అని. ఇదైతే చెప్పి రీజన్ చెప్పిందో అది కరెక్ట్ కాదు, బట్ నాకు సార్ ఇక్కడ ప్రేరణను పొగుడతారు. సో నువ్వేం చెప్పినా సో ప్రేరణ నిజంగా చాలా బాగా ఆడుతుంది, చాలా మంచిగా ఆడుతుంది, ప్రేరణ గోయింగ్ గుడ్, సంచాలకు కూడా చాలా బాగా చేసావంటే నేను చాలాసార్లు చెప్పాను సార్ మా ప్రేరణ చాలా బాగా ఆడుతుంది గేమ్ అని అంటది. సంచాలకుగా బాగా చేసే ప్రేరణ అంటే ఈ అమ్మాయి చప్పట్లు కొట్టింది. అక్కడికైతే చెప్పాల్సి ఉంది సంచాలకుగా ఫెయిల్ సార్, అమ్మాయి సరిగ్గా చేయలేదు, మేము అనుకున్న డెసిషన్ ఇవ్వలేదని.
ఎందుకు మరి అదే కదా కోపం ప్రేరణ అంటే, ఇంకేముంది కోపం ప్రేరణ అంటే, దానివల్లే కదా నువ్వు మాట్లాడింది. దానికి ముందు ప్రేరణకి ఇచ్చావు చీఫ్గా సెలెక్ట్ చేసావు, దానికి ఒక్క క్షణం ముందు ప్రేరణది నువ్వు తీసుకో, అయ్యో ప్రేరణ మన ఇద్దరిదా అని చెప్పి అది కూడా చెప్పావు, రెండు నువ్వే చేసావు. బట్ ఎక్కడ కోపం వచ్చింది? వారం అంతా కాదు, జస్ట్ ఆ రోజు పృథ్వీ ఆ టాస్క్లో, సంచాలక టాస్క్లో పృథ్వీకి ఫేవర్గా డెసిషన్ ఇవ్వకపోయేసరికి కోపం వచ్చింది. అది చెప్పాలా యష్మి. సో అది చెప్పకుండా ఏదేదో చెప్పేసింది యష్మి. సో తర్వాత యష్మి గురించి, వాళ్ళ ఫాదర్ గురించి అది కొంచెం ఉంటుంది, నాకేమంతగా ఎక్కలా బేసిక్గా అది. మేబీ ఫాదర్ సెంటిమెంట్, సో మేబీ ఉండొచ్చు, ఏడుపు ఉండొచ్చు. మనం ఏడుపు సీన్లు కొంచెం అవాయిడ్ చేద్దాం. మనం పెద్దగా, నాకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఏడ్చినా కానీ జెన్యూన్ ఎమోషన్స్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మిగతాదంతా ఫేక్ అని అనిపిస్తుంది. సో యష్మి ఈరోజు ఏడవాల్సిన అంతకంటే కూడా ఎక్కువ ఏడ్చిందేమో అని అనిపించింది. మనకంటది కూడా నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మొహమాటం ఏం లేదు నాకు చెప్పడానికి. జెన్యూన్ ఏడుపులు కొన్ని సార్లే వస్తుంటాయి, అన్ని సార్లు రావు. అది నెక్స్ట్ పృథ్వీ సెల్ఫిష్, మళ్ళీ పృథ్వీ సెల్ఫిష్ మణికంఠకి ఇస్తాడు, జలస్ తీసుకెళ్లి సీతకి ఇస్తాడు. ఆ ప్రేరణ విషయంలో పృథ్వీ మణికంఠకి అదే ఇస్తాడు. అక్కడే ఏదైతే పప్పి టాస్ జరిగిందో, సో అక్కడ అదంతా మాట్లాడుతున్నప్పుడు, సో అది అలా నా హౌస్ అంతా గురించి నాకేదో చేయాలని చెప్పాడు కదా, అది నాకు నచ్చలేదు అంటాడు. తర్వాత సీతను లేపుతారు, సో జలస్ ఇస్తారు. సీత డెసిషన్ గురించి మాట్లాడుద్ది, సీత డెసిషన్స్ గురించి మాట్లాడుద్ది అనమాట. అదే ఈ ప్రేరణ అవి అది. నెక్స్ట్ మణికంఠ లేపుతారు. మనీ ఎవరికి ఇవ్వంటే, సార్ నేను ఎవరికి ఇవ్వను సార్ ఇది అంటాడు. మనీ ఇట్స్ ఎ గేమ్, మనీ ప్రాసెస్ జరగాలంటే, సార్ నా థాట్ ప్రాసెస్సే రాంగ్గా రన్ అవుతుంది సార్, ఇంకా వేరే వాళ్ళని జడ్జి నేనేం చేసే సిచ్యువేషన్లో నేను లేను సార్, సో నేను ఎవరికి ఇవ్వను సార్ అంటే, అసలు మనీ ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం మరి నాకు అర్థం కావట్లేదు అంటే, సార్ నేను ఐఎమ్ నాట్ నథింగ్ సార్, నేను ఏం ప్రొజెక్ట్ చేయాలనుకోవట్లేదు అంటే, మరి ఎందుకు చేయట్లేదు, హౌస్ అంతా నేను కార్నర్ చేస్తుంది అని నువ్వు చూపెట్టాలనుకుంటున్నావు అంటే, అలా ఏం లేదు సార్, అది అట్లాగేం లేదంటే, మరి ఎందుకు మనీ ఎందుకు అంటే ఎందుకు అని అంటారు నాకు సార్ అంటే. సో మనీ ఇంకా ఇవన్నీ వద్దులేరు బాబు, ఎందుకు వచ్చిందని చెప్పి, సో వచ్చి సార్ అది నేను సెల్ఫిష్ సీతకి ఇస్తున్నాను సార్, సో అంటే తనే ఎక్కువగా ఆడాలనుకుంది అండ్ నన్ను కూడా తీసేసింది, సో అందుకనే ఇస్తున్నాను అండ్ నా మైండ్లో ఎందుకంటే ఇంకా ఏం రన్ అవ్వట్లేదు సార్ మణికంఠ అంటాడు. ఇప్పుడు కూడా నేను మణికంఠలాగే యాక్ట్ చేశా. మణికంఠ మాట్లాడే విధానం అది వచ్చింది, బాడీ లాంగ్వేజ్ మణికంఠది కాదు యాక్చువల్గా, సీత కూడా చేసింది ఆ రోజు. ఇక్కడ సీత మాట్లాడుద్ది అనమాట, సార్ కెన్ ఐ టాక్ సార్ అంటే అప్పుడు నాకు సార్ అతని ఉద్దేశం చెప్తాడు, నువ్వు అతన్ని తీసేసావు కదమ్మా, ఫస్ట్ నిన్ను తీసేద్దాం అనుకున్నావు, తర్వాత బిగ్ బాస్ అనేసరికి తనని తీసేసావు కదా, అందుకే నువ్వు సెల్ఫిష్ అంటున్నాడు అంటే, అలా అయితే ఓకే సార్, బట్ నేను ఎక్కువసేపు ఆడడం కోసం నేను ఎక్కువగా ఆడాలని అనుకొని మరి అతన్ని తీసేసానంటే అది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి అమ్మాయి ఉంటుంది అనమాట. అన్నాయింగ్ ప్రేరణకి ఇస్తాడు. సో ప్రేరణకి ఇచ్చి ఇది కొంచెం చిరాకు అనిపించింది. ఇప్పుడు మణికంఠ మైండ్ సెట్ అలా అనుకోవాలి, మనం ఫిక్స్ అయిపోవడానికి మణికంఠ మాట్లాడతాడా, లేకుంటే మణికంఠే అంతానని చెప్పే కదా క్వశ్చన్ మార్క్స్తో రివ్యూ జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం కన్క్లూజన్కి రాలేకపోతున్నా. ఏమంటాడు మణికంఠ, సో ప్రేరణ చాలా ఫాస్ట్ ఉంటుంది సార్, చాలా టూ మచ్ ఫాస్ట్ ఉంటుంది ఆ అమ్మాయి, సో నువ్వు అది చేయి ఇది చేయి అంటే నా వల్ల కాదు, నా బ్రెయిన్ తీసుకోలేదు, నేను చేయలేను, చపాతీలు చేయి ఫాస్ట్గా అంటది, సో నాకు అది చాలా అన్యాయంగా చాలా చిరాగ్గా అనిపిస్తుంది సార్ అంటాడు. ఈ అమ్మాయి వచ్చి సార్ అక్కడ టైం రన్ అవుతుంటుంది కదా, సో అందుకని ఫాస్ట్గా చేయమంటాను. సో ఓకే, తన మైండ్ సెట్ ఇంకా అర్థమైపోయింది ప్రేరణకి, తను అలాగే కదా సార్ నాకు అర్థమైపోయింది, ఓకే అని మణికంఠని ఓకే ప్రేరణ రైట్, ప్రేరణ అలాగే అనుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ సీత వచ్చింది, పృథ్వీ అన్న యాక్చువల్గా మణికంఠకి ఇంక ఇవ్వకూడదు ఎవ్వరు అని చెప్పి నాకు సార్ అంటారు అనమాట. మొత్తం మణికంఠకి ఇస్తారు. యాక్చువల్గా అమ్మాయి వచ్చి నైన్కి అయితే ఏకంగా టాక్సిక్ ఇచ్చింది. ఫస్ట్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సార్, బట్ నిన్న మొన్న జరిగిన ఇష్యూస్ అన్ని నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు, టాక్సిక్ అని చేసింది. సెల్ఫిష్, అన్నాయింగ్, టాక్సిక్, కన్నింగ్ కూడా ఉంది. యాక్చువల్గా కన్నింగ్ ఇస్తారు ఏమనుకున్నా, కన్నింగ్ ఇవ్వాల, మిగిలినవన్నీ ఇచ్చారు మణికంఠకి. సీత పృథ్వీ అన్నాయింగ్ ఇచ్చుద్ది, ప్రేరణకు కూడా అన్నాయింగే ఇచ్చుద్ది. సో మణికంఠ గురించి మాట్లాడుద్ది అనమాట సీత. అంటే మణికంఠకి ఇవ్వాలనుకుంటుంది, బట్ నాకు సార్ వద్దంటే సార్ చెప్పంటే అది చెప్పుద్ది అనమాట. సార్ యాక్చువల్గా అక్కడ మణికంఠకి ఇద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు అన్నాయింగ్ అనేది మీరు ఏమి ఇవ్వద్దని అడిగి కాబట్టి ఇవ్వట్లేదు, లేకపోతే అమ్మాయి మణికంఠకి సెల్ఫిషో కన్నింగ్ ఏదో ఒకటి ఇద్దాం అనుకుంది.
ఏమైంది అమ్మాయి ఏం చెప్తుంది అంటే, సార్ నేను యాక్చువల్గా విష్ణుప్రియ నన్ను చీఫ్ చేసింది, సో విష్ణుప్రియ నేను చీఫ్ చేస్తానని చెప్పాను, చీఫ్గా చూడాలనుకున్నాను, దానికోసం నేను చెయ్యాలని చెప్పి అనుకున్నాను సార్, చేస్తున్నాను, అదే పనిలో ఉన్నాను. బట్ మనకంటే ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చారు, నేను కాదు కుదరదు అని చెప్పాను. కావాలంటే వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడుగు అని చెప్పాను. ఆదిత్య అన్నను కూడా అడుగు అని చెప్పాను. బట్ తన నుండి అడగలేదు సార్, నేను చూస్తూనే ఉన్నాను, అడగలేదు. నువ్వెందుకు ఆదిత్య అని అడగలేదంటే, సో ప్రయారిటీస్ ఉంటాయని చెప్పాడు. అంటే తనకైనా సార్ ప్రయారిటీస్ ఉండేది, నాకు ప్రయారిటీస్ ఉండవా అని చెప్పి ఈ అమ్మాయి వద్దనమాట. కరెక్ట్ మాట్లాడింది. అతను అడగమంటే ప్రయారిటీస్ ఉంటాయని అంటే ఏంటి, ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదని మనకంటే ప్రయారిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆయన అడిగాడు అనుకో, ఇతను ఆయన కోసం పని చేయాలా, ఇతను ఆయన కోసం పని చేయటం ఇతనికి ఇష్టం లేదు. సీతను అడిగాడు అనుకో, సీత కోసం పని చేయటం ఓకే. అంటే ఆదిత్య కోసం మణికంఠకి పని చేయడం ఇష్టం ఉండదు. సో మరి అలాగ ఉంటుంది అనమాట. పాప ఆయన అంటే ఇతను మంచోడు అనుకుంటా ఉంటాడు. అందుకే తనకి చేసినట్టున్నాడు. అది నాకు నచ్చలేదు సార్ అని చెప్పి అమ్మాయి అంటది అనమాట. ఇంకా అది నెక్స్ట్ ఆదిత్య అన్న వస్తాడు లోపలికి. ఆదిత్య అన్న లోపలికి వచ్చి హగ్ నబెల్కి, పృథ్వీకి, విష్ణుకి, ప్రేరణకి ఇస్తాడు. పంచ్ యష్మికి, సీతకి, నైనికాకి, మణికంఠకి ఇస్తాడు. అంతే. ఎవరైనా రీజన్స్ ఓకే. ఈ ఎపిసోడ్ మాత్రం కంప్లీట్ గా మణికంఠ ఎపిసోడ్. దీని గురించి ఇంకా చెప్పే కదా, ఆల్రెడీ 2 ప్రోమోస్ లో మాట్లాడుకున్నదే మనం. ఇంకా కొత్తగా ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్ గా దీని అర్థం ఏంటంటే, సో మణికంఠ హౌస్ మేట్సే కాకుండా బిగ్ బాస్ కూడా మణికంఠని టార్గెట్ చేశాడు. మణికంఠ గేమ్ ని ఎక్స్పోజ్ చేశాడు నాకు సార్ అని చెప్పి ఎవరైనా థంబ్నెయిల్స్ పెట్టి చేస్తే, ఇంకా మేబీ వాళ్ళ రివ్యూ నేను చూసిన తర్వాత మళ్ళీ నా ఒపీనియన్ ఏమైనా మార్చుకుంటానేమో నాకు తెలియదు. కానీ ఇప్పటికైతే మాత్రం నాకైతే మణికంఠని ఎక్స్పోజ్ చేశారని నాకు ఎక్కడ అనిపించలేదు. మణికంఠని బిగ్ బాస్ నాకు సార్ కూడా టార్గెట్ చేశారు అని చెప్పి మణికంఠలోకి ఇంకా ఆడియన్స్ సింపతిని తీసుకురావడం కోసమే ట్రై చేశారు అని చెప్పి నేను అనుకుంటున్నా. నేను అది వర్కౌట్ అయింది కూడా నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట నాకు అనిపించింది. జై హింద్.